హాయ్ అందరికీ! ఈరోజైతే నేను మీకు మా హోమ్ టూర్ చూపిస్తాను. ఇదైతే ఇంటి బయట నుంచి అనమాట. అంటే గేటు బయట నుంచి. ఇప్పుడు గేటు బయటైతే అలా లేదులెండి. కొంచెం మట్టి పోయించాము. ఎందుకంటే ముగ్గేసుకోవడానికి బాగా అనిపించట్లేదని చెప్పేసి పండగ వరకు మంచిగుండాలని బాగా మట్టి పోయించాము. దాన్ని లెవెల్ చేయించాము. ఇంక ఇదైతే మా ఇంటి ముందల ప్లేస్ అనమాట. మాకు ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది. ఇటు ఇంటి ముందల ఎంత ఉందో ఇంటి వెనకాల కూడా చాలా ప్లేస్ ఉంటుంది. అది మొత్తం మేము వేరే చేసాము. దాన్ని వీడియో చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడైతే ఈ జామ చెట్టు లేదులెండి. ఎందుకంటే కొట్టేపించాము కోతుల వల్ల. కోతులు బాగా జామ చెట్టు మీద ఉండడం వల్ల పిల్లలు ఊకే జామకాయల కోసం వెళ్తే 2 సార్లు మా పాప మీద ఎగబడింది. కరుస్తదేమో అని చెప్పేసి. ఇంకా పిల్లల కోసం అని చెప్పి కొట్టేయాల్సొచ్చింది. బాధ అనిపించినా తప్పలేదు. ఇంకా ఇదైతే మా వరండా. హాల్. మేమైతే ఎక్కువ శాతం ఇక్కడే ఉంటాము. ఒక్క వింటర్‌లో మాత్రమే మేము లోపల పడుకుంటాము. మిగిలిన 2 సీజన్‌లో మేము బయటనే పడుకుంటాము. వరండాలోనే ఎక్కువ స్టే చేస్తాము. ఇంకా ఇక్కడే మేము ఉంటామనమాట. ఎందుకంటే ఇది పాతకాలం నాటి ఇల్లు కాబట్టి స్లాబ్ చాలా కిందికుండి వేడి ఎక్కువ ఉంటది. ఇంట్లో బాగా ఉడకపోస్తుంటుంది. అందువల్ల మేమైతే ఎక్కువ శాతం వరండాలోనే ఉంటాము. సమ్మర్‌లో మాత్రం ఇంకా పూర్తిగా వరండాలోనే. ఇదైతే మా వంటగది. ఇంకా వంటగది అంటే ఏముంటుంది నార్మల్‌గా అన్నీ ఎవరి ఇంట్లో ఉండే సామాన్లైనా ఇంతే ఉంటది. కానీ మా ఇంట్లో మాత్రం చాలా తక్కువ సామాన్లే ఉంటాయి. ఎక్కువ నేనసలు ఈ సామాన్లయితే యూజ్ చేయను. డైలీ వాడుకునేది, వండుకునేది, తినేది మాత్రమే యూజ్ చేస్తాను. ఎక్కువ తక్కువ సామాన్లన్నీ వంటగదిలో నింపడం అంటే మాకంత ప్లేస్ లేదు వంటగదిలో. నాకంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అన్ని సామాన్లు చూయించుకోవాలి, పెట్టుకోవాలి బయట అని. అన్నీ మూటలు కట్టేసైతే నేను లోపల పెట్టేసాను. మా అమ్మ వాళ్ళు కొనిపించిన సామాన్లన్నీ కూడా. ఇంకా ఇదైతే మా ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అయితే కొత్తగానే తెచ్చాము. అంటే మేము మ్యారేజ్ అయ్యి మా పాప సెకండ్ పాప పుట్టిన తర్వాత మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాము. అంతకుముందు మా మరిది వాళ్ళ ఫ్రిడ్జే వాడుకునేవాళ్ళము. ఇంకా ఇంతే ఫ్రిడ్జ్‌లో కూడా ఏముంటాయి కూరగాయలు, వాటర్ బాటిల్స్, ఎగ్స్ అవి ఇవి చిన్న చిన్న వస్తువులు ఇంకా ఏమైనా ఉంటాయి కదా! పండ్లు అలాంటివైతే ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. ఇంకా ఇక్కడి నుంచి బయటికొచ్చేస్తే అంటే లోపల మాత్రం మా బెడ్‌రూమ్ కనిపిస్తుంది. ఇంకా బెడ్‌రూమ్‌లో అయితే నార్మల్‌గా ఇటు సైడ్ అయితే నా మిషన్ ఉంటుంది. నేను టైలరింగ్ చేస్తాను. నాకు అంటే అన్ని బ్లౌజులు పిల్లలవి అన్నీ కుడతాను. కాకపోతే మ్యారేజ్ అయినంక, పిల్లలైనంక కుట్టడానికి కొంచెం టైం ఉండట్లేదు. చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని తీసుకోవట్లే. ఇంకా ఎక్కడైతే నా బుక్స్ ఉంటాయో డీఎస్సీకి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను నేనైతే ఇప్పుడు. ఇంకా కిందైతే సేమ్ ఇంతే ఉంటుంది. కింద సెల్ఫ్‌లన్నీ ఖాళీ పెడతాను. ఎందుకంటే ఇంట్లోకి ఏమైనా పురుగులు అలాంటివొచ్చినా కింద నుంచి లోపలికొస్తాయని చెప్పి కిందంతా ఖాళీ ఉంటుంది. ఇదైతే మా లోపల రూమ్ అనమాట. దేవుడి గది ఇక్కడే ఉంటది. అండ్ నేను నా షార్ట్ వీడియోలో చూపించాను కదా! మా లోపల రూమ్ అని చెప్పేసి. దేవుడి గదితో పాటు కొన్ని కొన్ని సామాన్లు, యూజ్ చేయని సామాన్లు, బియ్యం కూడా మేము ఈ రూమ్‌లోనే పెట్టుకుంటాము. ఇక్కడి నుంచి ఇట్లా బయటికి ఎంట్రన్స్ అనమాట. ఇదైతే ఎవరికీ అర్థం కాదు. లోపలికొస్తే ఒక్క రూమే అనుకుంటారు. కానీ మా డోర్ పక్క నుంచి చిన్న గదిలోకి రావడానికి ప్లేస్ ఉంటుందనమాట. ఇది అప్పుడు ఎలా కట్టారో తెలవదు గానీ మా మరిది వాళ్ళది, మాది సేమ్ ఉంటది. తండాలో మొత్తం ఇల్లులు కూడా ఇంతే ఉంటాయి. ఈ సైడ్ ఒక రూమ్ ఉందని కూడా ఎవ్వరికీ కూడా అర్థం కాదు. అలా ఉంటది. ఇంకా ఇక్కడి నుంచి బయటకొస్తే ఇది మా వరండా. ఇంకా ఈ వరండాలోంచి అటు సైడు అంటే మా మరిది వాళ్ళ ఇల్లు ఉంటదనమాట. సేమ్ మాలాగానే ఉంటది. కాకపోతే వాళ్ళది ఇక్కడ ఉండట్లేరు. హైదరాబాద్‌లో ఉంటారు ప్రెజెంట్. ఇందులో అయితే మా అత్తయ్య ఉంటారు. కొన్ని సామాన్లయితే ఇక్కడ ఉంటాయి వాళ్ళయి. మొత్తం కూడా హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇందులో కూడా బీరువా, బెడ్ మంచం, టీవీ, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇవి ఉంటాయి. లోపల ఫ్రిడ్జ్, వంటగది ఉంటుంది. ఇంకా నా వీడియోస్ అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. విలేజ్ వీడియోతో. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.